సాధారణంగా వ్యవసాయం అంటే ఎద్దులు లేదా ట్రాక్టర్లు గుర్తొస్తాయి. కానీ ఛత్తీస్గఢ్కు చెందిన డాక్టర్ రాజారాం త్రిపాఠి వినూత్న పద్ధతులతో సాగు చేస్తూ ఏకంగా 75 కోట్ల టర్నోవర్ను సాధిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఏకంగా హెలికాప్టర్తో పురుగు మందుల పిచికారీ చేయిస్తున్న ఆయనను అందరూ హెలికాప్టర్ వాలే కిసాన్ అని పిలుచుకుంటారు. బస్తర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన రాజారాం ఇంటర్నేషనల్ కార్పొరేట్ లాతో పాటు 5 పీజీలు పూర్తి చేశారు. ప్రొఫెసర్గా కొంతకాలం, ఆపై ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా 8 ఏళ్లు పనిచేశారు. రైతులు అప్పుల పాలవ్వడం, తన తండ్రి కూడా ట్రాక్టర్ ఈఎంఐల కోసం ఇబ్బంది పడడం చూసిన ఆయన ఆధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. తొలి నాళ్లలో కొన్ని పంటలతో నష్టపోయినా నిరాశ చెందకుండా దానిని ఒక పాఠంగా భావించి ముందుకు సాగారు. 22 లక్షల బ్యాంకు లోన్తో కొండగావ్ ప్రాంతానికి ప్రత్యేకమైన వైట్ ముస్లి అంటే తెల్ల నేల తాడి అనే ఔషధ మొక్కల సాగును ప్రారంభించారు. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడంతో స్థిరమైన బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను పక్కన పెట్టి అశ్వగంధ, స్టీవియా వంటి మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ ఎకరాకు 6 లక్షల లాభాన్ని ఆర్జించారు. వచ్చిన లాభాలతో మరికొంత భూమిని కొనుగోలు చేసి పెట్టుబడి లేని స్థానిక రైతులకు విత్తనాలు, ఎరువులు, ఉచిత శిక్షణ అందించడం ప్రారంభించారు. ఆ పంటను తానే కొనుగోలు చేసేలా కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాన్ని అమలు చేస్తూ ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో 1000 ఎకరాల్లో 22 రకాల ఔషధ మొక్కలు సాగవుతున్నాయి. 1000 ఎకరాల దట్టమైన కొండ ప్రాంతంలో కార్మికులతో మందులు చల్లించడం సవాలుగా మారడంతో రాజారాం 7 కోట్ల విలువైన రాబిన్సన్ R44 హెలికాప్టర్ ను కొనుగోలు చేశారు. దానికి స్ప్రేయింగ్ ట్యాంకర్లను అమర్చి మనుషులు వెళ్లలేని చోట్ల కూడా సులభంగా మందులు పిచికారీ చేయిస్తున్నారు. పైలట్ ఖర్చులను తగ్గించుకోవడానికి స్వయంగా శిక్షణ తీసుకోవడమే కాకుండా తన కుమారుడికి, తమ్ముడికి కూడా శిక్షణ ఇప్పించారు. ఆయన స్థాపించిన మా దంతేశ్వరి హెర్బల్ గ్రూప్ ద్వారా ఎలాంటి దళారీల ప్రమేయం లేకుండా 10 దేశాలకు ఔషధ మూలికలను ఎగుమతి చేస్తున్నారు. ఆయన కేవలం రైతుగానే కాకుండా కిసాన్ స్వరాజ్ నీతి ఆయోగ్ వంటి సంస్థల్లో కీలక సలహాదారుగా వ్యవహరిస్తూ మారుమూల ప్రాంతాల రైతుల ఆదాయాన్ని పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ కృషికి గాను దేశ విదేశాల నుండి ఎందరో విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఆయన పొలాలను ఒక అగ్రికల్చర్ ల్యాబ్ గా భావించి సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో మౌలిక మొక్కలపై PhD చేసి డాక్టరేట్ పొందిన ఆయన అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే MBBP16 అనే నల్ల మిరియాల రకాన్ని ఆవిష్కరించి సైంటిస్ట్ రైతుగా గుర్తింపు పొందారు. కేవలం పంటలకే పరిమితం కాకుండా గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పించడంలో కూడా ఆయన ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 4 సార్లు ఉత్తమ రైతు అవార్డును అందుకున్న డాక్టర్ రాజారాం త్రిపాఠి ప్రయాణం సాంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప స్ఫూర్తి.